ట్రంప్ కాస్త బంగారం పిచ్చ ఎక్కువగానే ఉన్నట్టుంది. 24 క్యారెట్ల బంగారంతో వైట్ హౌస్లో తాపడాలు చేయించాడట. వైట్ హౌస్కి అలంకరించడానికి చర్యలు తీసుకున్నట్టు స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఏదైతే తన ట్రూత్లో చెప్పుకొచ్చారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు, క్యాబినెట్ రూమ్లో భారీగా స్వర్ణాలంకరణ చేపడుతున్నామని ప్రకటించాడు. ఇప్పటిదాకా అందమైన భవనంగా పేరు పొందినటువంటి శ్వేతసౌధం ఇక మీద అత్యుత్తమమైన భవనంగా ఇక్కడికి వచ్చిన విదేశీ నేతలను విస్తుపోయేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. కార్యాలయాలు అలంకరిస్తున్నటువంటి మేలిమి అలంకరణల నాణ్యత, సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోతారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేయబోతున్న స్వర్ణ అలంకరణలకి సంబంధించిన వీడియోని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకొచ్చారు. వీడియోలో బంగారు పోతతో ఉన్న డజన్ల కొద్ది డిజైన్లు కనిపిస్తున్నాయి. వైట్ హౌస్లో స్వర్ణ తాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చుని ట్రంప్ స్వయంగా భరిస్తున్నాడట. అదేమి ప్రభుత్వ డబ్బులు కాదట. వైట్ హౌస్ ఆల్రెడీ ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పుకొచ్చింది. అయితే ఎంత మొత్తంలో బంగారాన్ని వినియోగిస్తున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఓవల్ ఆఫీస్లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా బంగారంతో అలంకరించాలనే కోరికని ట్రంప్ ఇంతకుముందు బయట పెట్టుకొచ్చాడు. ఇక మరి అప్పుడు వైట్ హౌస్ కాకుండా గోల్డ్ హౌస్ అవుతుందేమో.